వన్ టీవీ ఓం శక్తి ప్రేక్షకులకు నమస్కారం. గుడిలో కనిపిస్తే దైవం, పొలంలో కనిపిస్తే సర్పం, ఇలా ఒకే జీవిని రెండు విధాలుగా భావించడం అన్నది ఒక్క పాము విషయంలోనే జరుగుతుంది. మన హైందవ సంస్కృతిలో నాగ సర్పం విషజీవి అయినప్పటికీ పరమశివుడి కుటుంబానికి చెందినదిగా భావించి దేవతా సర్పంగా కొలుస్తూ ఉంటాం. కోరిన కోరికలు తీర్చే నాగదేవతగా ఆరాధిస్తాం. అయితే పాము పగపడుతుందని, జన్మ జన్మలకు బాధిస్తుంది అన్న నానుడి నిజం కాదని, అవి ఎప్పుడూ మనుషులకు దూరంగా ఉండాలని కోరుకుంటాయని అంటారు జీవ విశ్లేషకులు. అయితే సర్పదోషమని, పాము పగబట్టిందని భావించే వారికి మన ఆగమ శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది. అదేంటో చూద్దాం. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనాం సాయంకాలే పఠే నిత్యం ప్రాతఃకాలే విశేషతః తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. అంటే అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల, శంఖపాల, ధృతరాష్ట్ర, తక్షక, కాళీయ అనే ఈ 9 మంది నాగులలో ముఖ్యులు, మహాత్ములు. సాయంకాలంలో నిత్యం పాటించడం మంచిది. ప్రాతకాలంలో పై శ్లోక పఠనం చేస్తే ఇంకా మంచిది. ఇది చదివే వారికి విషభయం ఉండదు, అన్నింటా విజయం కలుగుతుంది. అలాగే సర్ప సంస్కార పూజ కూడా ఈ శ్లోకంతో నివృత్తమవుతుంది. సర్ప సంస్కార పూజ అంటే ప్రస్తుతం లేదా గత జన్మలో తెలిసి లేదా తెలియకుండా మన చేత గాయపరచబడిన లేదా చంపబడిన పాముల ఆత్మల శాంతింపచేసే విధానం. ఈ విధానం కూడా ఈ శ్లోక పఠనంతో సంపూర్ణమవుతుంది. చాలా మందికి కలలో కూడా విపరీతంగా పాములు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ శ్లోక పఠనంతో పరిష్కారాన్ని పొందవచ్చు అని శివపురాణంలో చెప్పబడింది. చూసారా, ఈ శ్లోకం ప్రతినిత్యం పఠిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. అంతేకాదు, మనసులో కోరికలను తీర్చే దేవిగా, సర్పరాజుగా పూజింపబడుతున్న శ్లోక పఠనంతో మంచి ఆయురారోగ్యాలు పొందుతారని ఆగమ శాస్త్రాలు తెలియచేస్తున్నాయి.